ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా చాలా అర్థవంతంగా నిక్కచ్చిగా ప్రసంగించారు. సమాజం, గ్రామాలు, దేశం కంటే ఇంకేది ముఖ్యం కాదన్నారు. రాజకీయంగా తీసుకునే నిర్ణయాలన్నీ వర్గాల్ని దృష్టి ఉంచుకుని తీసుకోవాలంటూనే 75% ఉన్న వైసీపీ సర్పంచుల పట్ల తారతమ్య భేదం చూపబోమని స్పష్టం చేశారు. పదవుల అలంకరణ కాదు, బాధ్యత. సినిమాల కంటే దేశం, సమాజం, గ్రామాలే ముఖ్యమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశంలోనే తొలిసారిగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు జరుగుతున్నాయని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని మైసూరావారిపల్లికి విచ్చేశారాయన. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. దేశభక్తి పంచాయతీల నుంచే రావాలని పవన్ ఆకాంక్షించారు. బెంగాల్ డివిజన్ టైంలో 1906లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు 1906లో బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు ఆ రోజు అందరూ నాయకులు అడ్డుపడ్డారు. బెంగాల్ డివిజన్ ఆపేశారు ఒక రాష్ట్ర విభజనకి. బ్రిటిష్ కాలంలో మళ్ళీ దేశం పాకిస్తాన్గా ఇండియాగా విడిపోతుంటే దాన్ని జరిగిపోతుంటే పటేల్ గారిని అడిగారండి, మీరు ఎందుకు ఒక రాష్ట్ర విభజన బెంగాల్ విభజన జరుగుతుంటే మీరు అందరూ నిలబడ్డారు, ఆప్ చేశారు, కానీ భారతదేశం 2 ముక్కలుగా నిలబడి విడిపోతుంటే మీరు ఎందుకు ఏం చేయలేదంటే వృద్ధాప్యం వచ్చేసింది, పోరాట పటిమ తగ్గిపోయింది, అందువల్ల మేము వదిలేయాల్సి వచ్చిందని. అందుకని చెప్తున్నాను, ముందస్తుగానే పంచాయతీల నుంచి మీరు నాయకత్వాన్ని పెంపొందించుకోండి, భవిష్యత్తులో మీరే నాయకులు కండి. 13,326 పంచాయతీల నుంచి కొత్త నాయకులు రావాలి. నాయకులు రావాలంటే గ్రామ సభల్లో మీరు బాధ్యత తీసుకోండి. మీరు మహిళల్ని, మీరు యువత కలుపుకొని మీరు బాధ్యత తీసుకుంటే తప్ప గ్రామాలు పచ్చగా కనిపించవు. అందుకని దయచేసి ఈ గ్రామ సభని ఏదో తూతూ మంత్రంగా కాకుండా నిజంగా ప్రేరణగా తీసుకొని 13,326 పంచాయతీలో ఉన్న యువకులు, మహిళలు, అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి దిశ వైపు అడుగులేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి వెళ్లారన్నారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. ఏపీలో కుప్పకూలిన పంచాయతీరాజ్ వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామ పంచాయతీలకు అత్యంత కీలకమైన గ్రామ సభ నిర్వహణపై మొట్టమొదటిసారిగా దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో స్థానిక పాలన సక్రమంగా జరగాలంటే గ్రామస్తులు సమిష్టి నిర్ణయం తీసుకునేవారని, ఈ విధానం ఒక్క గ్రామాల్లోనే చూస్తామన్నారు. గ్రామాల ఐకమత్యానికి ప్రతీకలన్న పవన్ ఇందుకు మూలం గ్రామ సభలేనన్నారు. గ్రామ సభలు మొక్కుబడిగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో జరిగితే జనాల ఆలోచనల్ని కూడా పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం కూడా గ్రామ సభల్ని బలోపేతం చేసేందుకు నిర్ణయ్ అనే పోర్టల్ని ఏర్పాటు చేసిందని పవన్ గుర్తు చేశారు. గ్రామాల్లో ప్రతి సందర్భంలోనూ జనాల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెరిగేలా గ్రామ సభలు నిర్వహించేందుకు నిర్ణయ్ పోర్టల్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు. సినిమాల కంటే గ్రామాలే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మైసూరావారిపల్లి గ్రామ సభకు హాజరయ్యారు. ముందుగా ఆయన గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటికి 75% గ్రామాల్లో వైసీపీకి చెందిన వారే సర్పంచులుగా కొనసాగుతున్నా అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వానికి ఎలాంటి తారతమ్యాలు ఉండవని కుండబద్దలు కొట్టారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన లీడర్లే జాతీయ స్థాయికి ఎదుగుతారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యమని చెప్పుకొచ్చారు పవన్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారి రాష్ట్ర అభివృద్ధి కోసం బాధ్యతగా పనిచేస్తే అద్భుతాలు చేయొచ్చన్నారు. తద్వారా స్వర్ణ పంచాయతీల ఏర్పాటే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. తన దృష్టిలో సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నారు. సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం, సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం, సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం, నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి.
అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. చాలా నిక్కచ్చుగా నికార్సుగా కుండలు బద్దలు కొట్టాడు. రాజకీయాల్ని అభివృద్ధికి ముడి పెట్టకూడదు అంటూనే రాష్ట్రంలో 75% ఉన్న వైసీపీ సర్పంచుల పట్ల తారతమ్య భేదాలు చూపమని స్పష్టం చేశారు జనసేనాని. ఏది ఏమైనా మైసూరావారి పల్లెలో పవన్ ప్రసంగం ఆద్యాంతం ఆదర్శవంతంగా సాగింది.